భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు భక్తుల మాటలు ఏమైపోయినాయో తెలుసా? ఏదన్నా మాట్లాడే వాక్యమే మాట్లాడారు వాళ్ళు. భక్తి డెప్త్లోకి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన కూడా ఏమైందో తెలుసా? వాక్యంతో ముడిపడిపోయిద్ది. అది ఎలాగో ఎగ్జాంపుల్ చూపిస్తా. ప్రార్థన చేయండి, 7 అంశాల ప్రార్థన చేయండి అని నేను మీతో అన్నప్పుడు, 7 అంశాల ప్రార్థన చేయండి అని నేను మీతో అన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు ప్రభువా? మొట్టమొదటిగా పాపములు ఒప్పుకొనుట, రెండవది కృతజ్ఞత చెల్లించుట, మూడవది సంఘము కోసం, సంఘముల కోసం, నాలుగవది దేశం కోసం, దేశ నాయకుల కోసం, దేశ ప్రజల కోసం, ఐదవది నశించిపోతున్న ఆత్మల కోసం, ఆరవది కుటుంబం కోసం, ఏడవది పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మన వ్యక్తిగతం. ఇట్లా 7 అంశాల ప్రార్థన నేర్పాను మీకు నేను. ఎంతమంది గుర్తుందో ఏమో మరి. 7 అంశాల ప్రార్థన అసలు గుర్తుందా? దేవునికి స్తోత్రం. 7 అంశాల్లో మొట్టమొదటి అంశం ఏంటి? పాపపు ఒప్పుకోలు. దేవునితో వాక్యంతో లోతైన అనుబంధం పెరిగే కొద్దీ నీ ప్రార్థన, నీ మాటలు సైతం వాక్యాలే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో చెప్తాను. పాపాలు ఒప్పుకోండి మొదటి అంశముగా అంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములను మన్నించు ప్రభువా. అయిపోయింది పాపములు ఒప్పుకోలు. నా నోటి మాటలు, నా హృదయాలోచనలు ప్రభువా మరి ఇట్లా ఉన్నాయి నాయన, నన్ను క్షమించు అంటాం. కానీ వాక్యంతో నింపబడ్డ వ్యక్తి ఎలా ప్రార్థిస్తాడో తెలుసా? దేవా నీకు స్తోత్రములు, మేము పొరపాటు చేసిన వారము, నీ గ్రంథములో వ్రాయబడి ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని నీ గ్రంథమందు నువ్వు రాయించావు. అంతేకాదు ప్రభువా, మనము పాపము చేయలేదని చెప్పుకొని నెడలా ఆయన్ని అబద్ధికునిగా చేసిన వారం మగుదుమని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో సాక్ష్యం ఉంది కనుక, ఇదిగో నేను నా పాపములను ఒప్పుకుంటున్నాను, నా తొందరపాట్లు ఒప్పుకుంటున్నానని అటు లేఖనం టచ్ చేసి ఇటు మాట్లాడుతావు. ఆ ఒప్పుకోలైన తర్వాత, ప్రభువా నీవు చేసిన ప్రతి ఉపకారమునకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అనవు. నాయన ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎడతెగక ప్రార్థించండి అని నీ గ్రంథమందు రాయబడి ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకము అని రాయబడి ఉంది కనుక, నువ్వు చేసిన ప్రతి ఉపకారమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని అటు లేఖనాన్ని ఎత్తి ఇటు ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? సంఘముల కోసం చేసేటప్పుడు తండ్రి, అపోస్తలుడైన పౌలు సంఘములను గూర్చిన చింతయు కలదని మాట్లాడాడు. ప్రభువా ఇదిగో సంఘములను గూర్చినటువంటి చింత మాకుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చదివితే, పౌలు ఎన్నో రకాల శ్రమలు పడ్డాడు, చివరిలో సంఘములను గూర్చిన చింత కలదన్నాడు. ప్రభువా ఇదిగో ఆ సంఘమును గూర్చిన చింత నేను కూడా కలిగి ప్రార్థన చేస్తున్నాను, నీకు స్తోత్రము తండ్రి అంటావు. అంతేనా? సంఘము క్రీస్తు శరీరం అని రాయబడి ఉంది. ప్రభువా క్రీస్తు శరీరం అందలే అవయవాలం మేమందరం కూడా తండ్రి. అయ్యా నీ గ్రంథంలో రాయబడి ఉంది 133వ కీర్తన 2లో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడి ఉంది. ప్రభువా అయ్యో దేవా, నీ సంఘముగా మేమందరం సహోదరులము అని నువ్వు సంఘం గురించి ఎత్తినప్పుడు ఈ వచనాలన్నీ వస్తాయి. ఎన్ని నీలో వాక్యం నింపబడినప్పుడు, నువ్వు వాక్యంలో ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు నీ ప్రార్థనలు ఒట్టి మాటలుగా ఉండవు, అవి లేఖనాలు అయిపోతాయి. ఇక ఏ పాయింట్ అన్నా చెప్పు. ప్రభువా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నువ్వు చెప్పావు నాయన, అన్నిటికంటే ముఖ్యముగా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు కదా తండ్రి. ఇదిగో నా దేశం కోసం చేతులు ఎత్తుతానంటావు. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని, తమ చెడు నడబడి దిద్దుకొని, తమ మార్గములను చక్కపరుచుకొని నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్ర విని వారి దేశమును స్వస్థపరుస్తానన్నావే. దేవా ఈ మాట అన్నావుగా, ఇదిగో మేము మా చెడు నడవడిని దిద్దుకొని నీకు మొర్ర పెడుతున్నాం, దయచేసి మా దేశమును స్వస్థపరచమని. అట్లాగా నువ్వు ఏదన్నా కదిలిచ్చు, వాక్యం అనుసంధానం అయింది. ఈ విధంగా వాక్యము మన ఇంటను, మన నోటను నిండిపోవాలి. ప్రియులారా కొడితే గట్టి కొట్టండి, అనుమానం కొట్టొద్దు.
అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే కూసం వెళ్ళకుండా. స్తోత్రం కలుగును గాక ప్రభువుకి. గట్టిగా చెప్పండి ఇంకోసారి. ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన దానిలో? ఇలాగ వాక్యాలను నువ్వు మాట్లాడుతున్నప్పుడు, వాక్యాలను విడుదల చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నావని నీకు తెలుసా? ఎందుకంటే వాక్యము, యేసయ్య వాక్యము ఆత్మ మరియు జీవము అన్నాడు. ఎవరి కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు వాక్యం ఎత్తే ప్రార్థన చేయొచ్చు. నీ గ్రంథములో రాశావు, ప్రభువా మీలో ఎవడైనా రోగి అన్నడలా సంఘపు పెద్దలను పిలిపింపవల్ల వారు వచ్చి నూనె రాసి ప్రభు నామమున అతడు పాపము చేసిన వాడితే క్షమింపబడినని ఉంది కదయ్యా. ఇదిగో ఈ బిడ్డ పక్షంగా మేము వేడుకుంటున్నాం, ఈ బిడ్డ పాపాలు క్షమించు ప్రభువా, నీ రక్తముతో కడుగు, తెలిసి తెలియక పొరపడి రోగి అయ్యాడు ప్రభువా, స్వస్థపరచు తండ్రి అని నువ్వు లేఖనం ఎత్తి మాట్లాడి ప్రార్థించినప్పుడు అది ఇంకా అదనపు శక్తిని పొందుకుంటుందని నీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తల్లులు, తండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాటల్ని తక్కువ అంచనా వేయొద్దు. ఈ మాట నేను ఒట్టిగా చెప్పలా. పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు 2 ఊపిరితిత్తులు కుళ్ళిపోయి దాదాపు 19 సంవత్సరాల వయసులో, ఆయన ఒక స్కూల్ టీచర్, 19 ఏళ్ల వయసులో రక్తం కక్కుకొని ముక్కుల వెంట, నోటి వెంట ఊపిరితిత్తులు కుళ్ళిపోయి బ్లడ్ పడేటువంటి జబ్బు చేత టీబీ, క్షయ వ్యాధికి గురయ్యాడు. అప్పట్లో క్షయవ్యాధికి మందు లేదు. జబ్బు ఇదాన్ని పరీక్ష చేసి ఇప్పుడు హెచ్ఐవికి, క్యాన్సర్కి, వాటికి కూడా ఇప్పుడు మందులు వచ్చినాయి. వాటికి మెడిసిన్ ఉంది. సాధారణమైన మనుషులు, ఆరోగ్యవంతులు ఎంతకాలం జీవిస్తున్నారో అలాగే ఈ జబ్బు ఉన్నటువంటి వ్యక్తులు సైతం జీవించడానికి మెడిసిన్స్ వచ్చినాయి. అన్ని రకాల జబ్బులకి దాదాపు అన్ని విషయాల్లో మందులు అందుబాటులోకి వచ్చినాయి. కానీ ఆనాడు లేదు. ఈరోజు టీబీ వ్యాధికి కూడా మందు ఉంది, ఆనాడు లేదు. ఆయనకు వచ్చి 2 ఊపిరితిత్తులు కుళ్ళిపోయినాయని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తారు, అది రాసిస్తారు, రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ 2 ఊపిరితిత్తులు కుళ్ళిపోయినాయి అని. ఆ కుళ్ళిపోయిన ఊపిరితిత్తులు కలిగి అతడు దగ్గినప్పుడు ఆ సూక్ష్మ క్రిములు, ఆ క్షయవ్యాధి క్రిములు ఎవరినైతే తాకుతాయి, ఎవరిలోకైతే ప్రవేశిస్తే వాళ్ళు కూడా క్షయవ్యాధికి గురవుతారు. కనుక అతని పళ్ళెము, అతని చెంబు, అతని కంచం వేరుగా పెట్టండి, అతని గది సపరేట్గా పెట్టండి, జాగ్రత్త, మీ అందరికీ సోకే ఛాన్స్ ఉందంటారు. ఆ విధంగా అతను జబ్బు బారిన పడ్డప్పుడు అతన్ని ఫ్యామిలీయే పక్కన పెట్టిద్ది. మరి ఏం చేస్తారు? అందరూ తెచ్చుకోలేరుగా, అందరూ చావలేరుగా, రోజుల మనిషి అని చెప్పి పంపిస్తారు. అయితే 12 సంవత్సరాలు, ఇంచుమించు 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక పాప ఆయనకి క్రొత్త నిబంధన గ్రంథం ఇచ్చి సువార్త చెప్పిద్ది. ఆ పాప చెప్పిద్ది అన్నమాట. మొదటిసారి ఆ పాప వచ్చినప్పుడు గద్దించి పంపిస్తాడు. మళ్ళీ 2వసారి వచ్చింది, వదిలిపెట్టదు. 2వసారి వచ్చింది, ఏడుస్తాడు. అప్పుడు, ఎందుకమ్మా నా సొంత వాళ్ళు నా గదిలోకి రారు, నా గది నిండా క్షయవ్యాధి క్రిములు ఉన్నాయి తల్లి, అవి నీవు పసిదానివి, నీలోకి వచ్చి నేను చచ్చిపోతావు, జబ్బు బారిన పడి రావద్దమ్మా అని ఏడుస్తాడు. అయినా సరే ఆ పాప ఏడుస్తా ఆయనకి బుక్ ఇచ్చింది, క్రొత్త నిబంధన. ఇందులో ఉన్నవాడు, ఇందులో ఉన్న ఆయన నీ 2 ఊపిరితిత్తులు బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన గూర్చి చదవమని ఇచ్చింది. ఆయన పాల్ యాంగిచో దాదాపు 84 నుంచి 87 ఏళ్ల ప్రాయంలో ప్రభు దగ్గరికి చేరాడు. 19 ఏళ్ల వయసులో జరిగిన కార్యం ఇది. ఆయనకి ఏం చేశాడో తెలుసా? క్రొత్త నిబంధన గ్రంథం, యేసయ్య 4 సువార్తలు చదవటం మొదలుపెట్టాడు. ఆ చదువుతున్నప్పుడు అందులో యేసు ప్రభు రోగులను స్వస్థపరచడం, మృతులను లేపటం, గుడ్డివారు కళ్ళు తెరవటం, కుంటివారిని నడిపించటం, పక్షవాత రోగుల్ని, ఓస కాలు చేయి గలవారిని స్వస్థపరచడం, ఈ అద్భుతాలన్నీ చదివి 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 అక్కడ పరిశుద్ధాత్మ శక్తి విడుదలైంది. 2 ఊపిరితిత్తులు మళ్ళా వైద్యులు టెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే దగ్గాగిపోయింది, బ్లడ్ పట్టడం ఆగిపోయింది, అంత నార్మల్కి వచ్చేసాడు, మళ్ళీ పుష్టిగా వచ్చాడు. టెస్ట్ చేయించారు, 2 ఊపిరితిత్తులు క్రొత్తవి అయిపోయాయి, బాగుపడ్డాయి అనే రిపోర్ట్ వచ్చింది. అసలు మందు లేని దానికి ఇప్పుడు 2 కిడ్నీలు చెడిపోయినాయి అంటే డయాలసిస్ చేయాలి, ఇక అంతే, ఉన్నంత వరకు డయాలసిస్ అంటారు. చెడిపోయిన 2 కిడ్నీలు తిరిగి బాగవుతాయంటే నో ఛాన్స్. అవును, మనుషులకు ఛాన్స్ లేదు, మనుషులకు సాధ్యం కాదు. కానీ అసలు ఆ కిడ్నీని సృష్టించిన సృష్టికర్తకి
చెడిపోయిన వాటిని కూడా తిరిగి మళ్ళీ నార్మల్ చేయగలిగిన దమ్ము సృష్టికర్తకు ఉంది. చచ్చిపోయిన శవాన్ని తిరిగి ప్రాణంతో లేపగలిగిన వానికి పాడైపోయిన అవయవాలను తిరిగి బాగు చేయడం తెలియదా? చేత కాదా? చేత, అవును. అయితే మనవంతుగా మనం కూడా చేయాల్సిన పని ఇది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి పట్టుదలగా. చాలా వరకు స్వస్థత పొందకపోవడానికి కారణం దైవ వాక్కులో ఉన్న శక్తిని గుర్తించకపోవటమే. దేవునికి స్తోత్రం. కొంతమందికి మరణం కోసం రోగాలు వస్తాయి. అట్టి వాటి గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే అది వచ్చిందే పరదైసుకు తీసుకెళ్ళటానికి వచ్చింది. అది అలా వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పలేను. కొంతమందికి అలా వచ్చింది. కానీ కొంతమందికి మరణం కోసం కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది. శత్రువు కుట్రతో కూడా వచ్చింది. శత్రువు కుట్ర, సాతాను వల్ల కూడా రోగాలు వస్తాయి. తెలుసా మీకు? ఒక అబ్బాయికి పట్టింది దయ్యం, మూర్ఛరువుగయ్యాడు. ఒక ఆమెకు పట్టింది దయ్యం, 18 ఏళ్ళు, నడువు వంగిపోయింది. ఎవడన్నా చూస్తే వెన్నెముక సమస్య అనుకుంటారు, కానీ దయ్యం. యేసుప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆమె నడుగు చక్కగా వచ్చింది. ఇది బైబిల్లో ఉంది. అలాగున మెంటల్ ఎఫెక్ట్ కూడా కొన్నిసార్లు దయ్యం వల్ల రావచ్చు. ఎందుకంటే సౌలు దురాత్మ వాడి మీదకి వచ్చినప్పుడు పిచ్చెక్కిన పనులు చేశాడు. సో దయ్యము రోగాలు కూడా కలిగించింది. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉందన్నాడు, సాతాను దూతగా ఉందన్నాడు. పౌలు శరీరాన్ని నలగొట్టింది అది. సో దయ్యము రోగాలు కూడా కల్పిస్తుంది. సో ఆ రోగాల నుంచి విడుదల పొందాలంటే దైవ వాక్యమే మనకు స్వస్థత శక్తిని ఇస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడి కూడా ఒక విధమైన పరిశుద్ధాత్మ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను నేను. ఎందుకు? విశ్వాస బలహీనమైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ వాక్కు చేత విశ్వాస బలం పొందుతారు. నాకెప్పుడు ఇవి పలకటమే ఇష్టం, శుభం పలకటమే ఇష్టం, ఆశీర్వాదం పలకటమే ఇష్టం, అభివృద్ధి పలకటమే ఇష్టం, ఆదరణ పలకటమే ఇష్టం. శాపాలు పలకటం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఎక్కువ మంది చేత భయపడొద్దు, కృంగిపోవద్దు, ఆవేదనలో ఉండొద్దు, విశ్రాంతిలో ఉండండి, ప్రశాంతతలో ఉండండి, నెమ్మదిగా ఉండండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ధైర్యం తెచ్చుకోండి. షాలేము రాజన్న ఎప్పుడు మాట్లాడినా ఈ మాటలే ఉంటాయి, ఎక్కడో చోట ఏదో సందర్భంలో. ఎందుకు? దేవుడు నన్ను అయ్యే పలకమన్నాడు కాబట్టి. నువ్వు అయ్యే పలుకురా నా కుమారుడా, నువ్వు అయ్యే పలుకు, నేను వాటిని నెరవేరుస్తాను. ఏమర్థమైందండి మీకు? తెంపు లేకుండా చెబుతానే ఉన్నాను. ఏమన్నా అర్థమవుతుందా లేకపోతే బుస్ అవుతుందా? మొత్తం తొందరగా ముగిద్దామని హడావుడిగా మాట్లాడుతున్నా, లేకపోతే దీర్ఘాలు తీసి చెప్పేవాడిని. ఇంకాసేపు అయితే ఎండ శాఖ కొడుతుంది కదా, అందుకని ఇక టఫీమని ముగిద్దామని చెప్తా ఉన్నాను.